ఫోటో ఓన్లీ కాఫీ కోసం మాత్రమే వీటి దాకా రావచ్చు మనం. అంత బాగుంది. బండికి క్రూజ్ కంట్రోల్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఇప్పుడు. మొత్తం వర్షం పడుతుంది ఇక్కడ నుంచి. ఆల్మోస్ట్ కన్యాకుమారి నుంచి 150 కిలోమీటర్స్ వచ్చినాము. ఈడ ఇక చెట్టు కింద వేసుకున్నాం నైట్ క్యాంపింగ్. టైం వచ్చేసి 8:46 అవుతుంది. నడు ఇక రామేశ్వరం పోదాం అనుకున్నాం. రామేశ్వరం ఇక్కడ నుంచి 240 కిలోమీటర్సే ఉంది. బట్ ఇంటికాడ చాలా పనులు ఉన్నాయి. ఇప్పటికే 10 days అవుతుంది. అందుకని చెప్పి వెళ్ళిపోతా ఉన్నాము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు విజిట్ చేద్దాం. ప్లస్ కొడైకెనాల్ కూడా సేమ్ 246 కిలోమీటర్సే ఉంది. కొడైకెనాల్ కూడా వెళ్దాం అనిపిస్తుంది. కానీ ఆల్మోస్ట్ అన్ని మౌంటైన్స్ సేమ్, ఊటీ, మున్నార్ సేమ్ వ్యూ కాబట్టి అక్కడ కూడా వెయిట్ చేస్తలేము. ఇక ఈరోజైతే మ్యాక్సిమం బెంగళూరు వరకు వెళ్ళిపోవాలి. బెంగళూరు దగ్గరలో స్టే చేస్తే రేపు ఇంటికి. అసలు అందరికేమో ఎక్కడికైనా పోయిన నుంచి ఇంటికి పోతే అట్లా తెలియని ఫీల్ వస్తుంది కదా ఆనందంగా. నాకు బాధ అవుతుంది. ఇల్లు దగ్గరకు వచ్చిన కొద్దీ నాకు బాధ అనిపిస్తుంది. వెళ్ళిపోతున్నామా ఇవన్నీ చేసి. కానీ అసలు నాకు పోవాలని 1% కూడా లేదు నాకు. ఒకవేళ టైం బాగా ఉండి పైసలు బాగా ఉంటే నేను ఇంటికి రాకపోతుంటే ఇంకా సంవత్సరమైనా సరే ఇటే తిరుగుతుంటే అట్లా అనిపిస్తుంది నాకు. అసలు నాకు ఇంట్లో వచ్చిన కొద్దీ చెప్పలేదు అసలు ఈ ఫీలింగ్ ఎట్లయితుందో. మొత్తం డిప్రెషన్ అయినట్టు బాగా అనిపిస్తుంది లైట్గా. అది ఏం చేద్దాం, తప్పదు, పోవాలి, పని చేసుకోవాలి. మళ్ళా ఒక 2 సంవత్సరాల తర్వాతనో ఎప్పుడో టైం వస్తుంది. అప్పుడు మళ్ళీ ఒక పెద్ద 10 days బ్రేక్ తీసుకొని సేమ్ 10 daysకి ఎటైనా ట్రిప్ వేసుకోవాలి. ఈసారి వేస్తే రాజస్థాన్ ఆర్ అస్సాము, మేఘాలయ ఆ సైడ్ పోవాలి. ఒకవేళ మస్తు టైం ఉంది అనుకుంటే అప్పుడు నేపాల్ పోవాలి. చూద్దాం ఎట్లా అవుతుందో. ఇక ఎట్లయినా సరే ముందు సాగించాలి లైఫ్, తప్పదు. బట్ నాకైతే ఎట్లా ఉంది, లోన్లీ ఫీలింగ్ ఎట్లనో అవుతుంది నాకు. అది చెప్పలేకపోతున్నాను ఎట్లా అవుతుంది అన్నది. స్నానం కూడా ఏం చేసుకోలే, బ్రష్ కూడా చేసుకోలేము. పొద్దున్నే లేవంగానే స్టార్ట్ అవుతా ఉన్నాము. ఇప్పుడే చాలాసేపు అయిన లేచి, బట్ చల్లగాలికి చాలా రోజుల తర్వాత అన్నట్టు హాయిగా పడుకున్నాం. 3 రోజులు సరిగా నిద్ర లేదు. చూద్దాం, దగ్గర లేదన్నా మంచి చెరువు వస్తే మాత్రం స్నానం చేసుకొని మంచిగా ఈత కొట్టేసి బ్రష్ అప్ అయిపోయి అక్కడ నుంచి మెల్లగా బయలుదేరుదాం. ముందు టిఫిన్ చేసుకోవాలా. దగ్గర 120 కిలోమీటర్ ట్రావెల్ చేసినాము. మధ్యలో తిన్నాము, మళ్ళీ పెట్రోల్ కొట్టించినాము, ఎయిర్ ఫిల్ చేయించినాము టైర్లలో. మొత్తం చూసుకొని ఒక టోల్ గేట్ కూడా క్రాస్ అయినాము. బట్ లాస్ట్ పోయిన టోల్ మాత్రం పెద్దగా ఉండే. 1 more టోల్ వచ్చింది. ఈ టోల్ కన్యాకుమారి నుంచి వచ్చేటప్పుడు సెకండ్ టోల్ యాక్సిడెంట్. రాంగ్ రూట్లో ఎందుకు వస్తారో ఏమో. మళ్ళీ కన్యాకుమారి నుంచి ఫస్ట్ టోల్ ఏమో చాలా లాంగ్ ఉంది. ఇక సెకండ్ టోల్కి థర్డ్ టోల్కి పెద్ద గ్యాపే లేదు. సెకండ్ టోల్ ఇంతకుముందే 1 hour కూడా అయిందో లేదో క్రాస్ చేసి మళ్ళీ ఒక టోల్ వచ్చేసింది. ఓరేని అమ్మ, రివర్స్ ఎత్తాను. ఓహో, ఈ లాస్ట్ లైన్ ఫాస్ట్ ట్యాగ్ లేనట్టు ఉంది. ఫాస్ట్ ట్యాగ్ పెట్టాల్సింది కదా. క్యాష్ ఫాస్ట్ ట్యాగ్ 2 ఉంటే వెళ్ళిపోతాడు. రప్పని బ్రేక్ కొట్టి రాందారు ఒకటేసారి వాడు రాగానే. కేడిఎఫ్సి ఓన్లీ కాఫీ అని ఉంది ఇక్కడ. బట్ ఇక్కడ కాఫీతో పాటు టీ, స్నాక్స్ అన్నీ ఉన్నాయి. బట్ కాఫీ మాత్రం వస్తుంది. ఎట్లా అంటే ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ స్టేట్స్ మొత్తం తిరిగినాను నేను మన ఇండియాలో. కానీ ఇట్లాంటి కాఫీ నేను ఏడ తాగలేదు. అంత బాగుంది కాఫీ. ఒక దగ్గర ఎక్కడంటే కూనూరులో బాగుండే, తర్వాత ఊటీలో కూడా పర్లేదు, మున్నార్లో అయితే అంత మంచిగా అనిపించలే. ఇది మాత్రం నెంబర్ 1. ఎట్లా అంటే అసలు ఓన్లీ కాఫీ కోసం మాత్రమే వీటి దాకా రావచ్చు మనం. అంత బాగుంది. మా వెనక ఫోన్ మాట్లాడుకుంటూ వస్తుండడండి ఒక బ్లాక్ షర్ట్ వేసుకొని. ఆయననే దీని ఓనరు. ఒక చేయలేదు. అబ్బా, దగ్గర 1 hour స్పెండ్ చేసినాం ఈడ.
1 అవర్ తర్వాత మళ్ళీ బయలుదేరినాం. జస్ట్ 24 కిలోమీటర్స్లో ఒక మంచి లేక్ ఉంది, అక్కడ ఆగాలనుకుంటున్నాము. చూద్దాం లేక్ ఎట్లా ఉందో. గుర్రం వెళ్ళిపి, గుర్రం మీద వెళ్ళిపి. ఫోన్లో చూడు పెద్ద లేకుంటుంది. ఈ టోల్ కొంచెం సిటీలో ఉన్నట్టుంది, అందుకే చాలా రష్ ఉంది. 2-వీలర్ లైన్, గో స్లోలీ. ఓకే, నాడు రావిని అవ్వ, నాడు రావై. ఆడేముంది నీ అమ్మ, ఇట్లుంటుంది చూడు లేడీస్ డ్రైవింగ్. మంచి లేక్ ఉంది, ఎంజాయ్ చేద్దాం అనుకున్న వారి లేక్ ఎండిపోయి ఉంది. అరే నీ అమ్మ, వర్షాకాలంలో లేక్ ఎండిపోయిందంటే నాకు ఎట్లా పడుతుంది. పెట్రోల్ కొట్టించినాము మనం. దాంట్లో 608 రూపీస్ పట్టింది. నేనైతే కొట్టలేదు, ఎందుకంటే ఇంకా బాగానే ఉంది అని. కొడైకెనాల్, ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే కొడైకెనాల్ పోతామంట. ఇంకొక స్పీడ్ బ్రేకర్. పాప మేము అమ్ముకుతున్నారు. మ్యాంగోస్ దొరుకుతున్నాయి ఇక్కడ. ఖాళీ స్ట్రేట్ హైవే మాత్రమే ఉంది. బోర్ కొడుతుంది రైడు నిన్న నుంచి. నిన్న ఆడికి వచ్చినాక బాగానే ఉండే, అప్పటి నుంచి ఇప్పటికి ఒక ఖాళీ ఒకే హైవే స్ట్రేట్. నిద్ర వస్తుంది నాకైతే ఈ హైవేలో పోయి పోయి. మన వాళ్ళకి కూడా అడిగిన ఎట్లుంది రైడ్ అంటే, ఏముంది నిద్ర వస్తుంది అంటున్నారు. అట్లా ఉంది, బోరింగ్ ఉంది, చూడడానికి ఏమి లేదు, ఏం లేదు, ఖాళీ రోడ్ 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 రోడ్. ఏం చూపించాలని కూడా అర్థమవుతుంది నాకు. అప్పుడేమో ఏం రికార్డ్ చేయాలో అర్థం కాకుండా లొకేషన్స్ ఉంటుండే, వీడేమో ఏం రికార్డ్ చేద్దామో అర్థమవుతలేదు. అసలు ఏమీ లేదు, ఖాళీ రోడ్ అంతే, బోరింగ్ రోడ్. ఇది తమిళనాడు ఆర్టీసీ బస్. ఇది ఎట్లా ఉంది డిఫరెంట్గా. ఆ పైన అంతా ఏమో ఆడేసుకున్నారో ఏమో. బండికి క్రూజ్ కంట్రోల్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఇప్పుడు. అరే అమ్మ, ఏం బోర్ కొడుతుంది బాబా, అనుకుందాం అనిపిస్తుంది అండి నాకు కొంతసేపు. తమిళనాడులో చాలా మంది లేడీస్ ఇట్లా ఎక్సాలు నడుపుతున్నారు, అంటే బాగానే కొడుతున్నారు, 60 కొడుతున్నారు. ఏమప్పా అట్ల వంటివి నాకు కూడా వస్తుందిరా. వందన్నాడు మరి పోయి బండి చూస్తుంది. ఫోటో కొట్టు గట్టి నాకైతే నాతో కూడా ఈరోజు నాకు నిలస్తలేదు. అందుకే వద్దాం అనుకుంటున్నా. నీళ్ళు గడ్డలు చెప్తారు. మంచి ప్లేస్ ఏదైనా దొరుకుతుందేమో అని నెంకుంటూ వస్తున్నాము. టోల్ గేట్ వచ్చింది కానీ ప్లేస్ అయితే దొరకలేదు. ఈ టోల్ గేట్ దాటినాకైనా సరే మంచి ప్లేస్ తీసుకొని పండుకోవాలి ఒక చెట్టు కింద. డీకే ఎక్స్ప్రెస్ వేస్ లిమిటెడ్. ఇక్కడ మంచి ప్లేస్ ఒకటి దొరికిందని ఆగినాము. మొత్తం తీసుకొని ఒక 1-2 గంటలు దానికి మంచి ప్రశాంతంగా పడుకొని ఇక్కడ నుంచి బయలుదేరదాం. బ్యాగే తెచ్చుకో కాక.
పెట్టేయండి అమ్మాయికి మంచి ప్లేస్ దొరికిందంటే. ఇంకా పెద్ద చెట్టు ఉంది, అక్కడ పెడదాం. ఇట్లా డౌన్లో వేసుకుందాం రండి. వాడు కానీ మన సడిసదిగా బాత్రూమ్ అంటాడు కొడుకు. మంచిగా 120 దాని కింద ఒక 2 గంటలు. రండి అబ్బా, మంచిగా వేసిండు వాడు. ఇది ఓకేనా? ముందు పోదమ్మా. ఇది ఓకేనా? ఇంకా యాప్ చెట్టు కింద పోదమ్మా. దాని మీద అంటున్నావా? మొత్తం చూడు, నీట్గా చూడు. ఇంకా నేను రఫ్ దాని మీద వేయలేము. ఎందుకంటే ఇక్కడ బాటిల్ పట్టి ఒకసారి చూడు, ఇట్లా సైడ్లో పోవండి. ఇదొకటి ఉంది, అదొకటి ఉంది. నీట్గా ఉందిగా. దగ్గర దగ్గర 2.5 hours స్పెండ్ చేసినాం ఈడ. ఓనీ అమ్మ, హర్ష టవర్ 200 meters అంట రూమ్స్ అంట. ఈ అడవిలో ఏముంటారు. ఇక ఇక్కడి నుంచి వెళ్తున్నాం, మనకి ఆకలి అవుతుందంట. నాకు కూడా ఓకే అవుతుంది అనుకో. ముందుకు వెళ్ళిన తర్వాత ఆరామ్సే మంచి ఏదైనా చూసుకొని తినాలి. ఛార్జింగ్ లేదు, మెయిన్ పవర్ బ్యాంక్ ఎంటీ ఉంది, ఫోన్ కూడా ఎంటీ ఉంది. GoPro 3 బ్యాటరీస్ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ఫస్ట్ బ్యాటరీనే, ఇంకా 2 బ్యాటరీలలో ఒకటి ఆఫ్ ఉంది, ఒకటి ఫుల్ ఉంది. పెద్దగా రికార్డ్ చేస్తలేను కాబట్టి రేపటి వరకు వస్తాయి. తర్వాత ఏమవుతుంది అన్నది చూసుకుందాం. కాకపోతే ఫోన్ ఎక్కడైనా తినేటప్పుడు పెట్టుకోవాలి. పవర్ బ్యాంక్లో 1% ఉంది ఛార్జింగ్, అది GoProకి సరిపోతుంది. ఇక్కడ ఎంత డేంజర్ వస్తుందంటే విండ్, ఇక బండి ఇట్లా పోయేది అటు నూకేస్తుంది గాలి వచ్చినప్పుడల్లా. వస్తుంది ఆల్మోస్ట్. ఇక్కడ కొంచెం తక్కువైంది. ఇట్లా పోతున్నామంటే ఇప్పుడు నొక్కుతా ఉంది, ఇట్లా ఫోర్స్ చేయాల్సి వస్తుంది ఇటు సైడ్. ప్రజెంట్ అయితే టోల్ గేట్ క్రాస్ కాగానే ఒక రెస్టారెంట్ వచ్చింది. ఇక్కడ ఆగినాం తిందామని. ఇక్కడ నుంచి తినేసి అయితే బయలుదేరాలి. ఇదే మనం ఆగిన రెస్టారెంట్. అగో అది కనిపిస్తుంది కదా, అది టోల్ గేట్ క్రాస్ గానే ఉంది, నేషనల్ హైవేకే. మొత్తం వర్షం పడుతుంది. ఇక్కడ నుంచి ఎక్కడ దాకా వర్షం పడుతుందో కూడా తెలియదు. మొత్తం సన్లైట్ కూడా వెళ్ళిపోయింది. అందుకని చెప్పి ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసి వస్తున్నా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇది మొత్తం అయితే పక్క పెట్టినాం. రైన్ గేర్ వేసుకొని అయితే బయలుదేరుతాం ఇక్కడ నుంచి.